హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనందరికీ తెలిసిందే రీసెంట్‌గా తెలంగాణలో యూరియా షార్టేజ్ ఉండటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఫార్మర్స్ అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా! సో, దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. 1 సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సరిగ్గా స్టాక్ సప్లై చేయకపోవటం. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ ఉండటం వల్ల. అంటే వాళ్ళు ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే జనరల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లో యూరియా సప్లై అనేది ఉంటుంది. వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ యూరియా స్టేట్ గవర్నమెంట్‌కి సప్లై చేశాకే స్టేట్ గవర్నమెంట్ కెన్ డిస్ట్రిబ్యూట్ టు ద ఫార్మర్స్. రైట్? సో, జనరల్‌గా ఈ సీజన్‌కి అంటే ఈ పర్టిక్యులర్ సీజన్‌కి తెలంగాణకి రావాల్సిన అలాట్‌మెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జనరల్‌గా 8,00,000 టన్స్ ఇవ్వాలి. ఓకే. 8,00,000 టన్స్ యూరియా అనేది సప్లై చేయాలి. కానీ ఎంత ఇచ్చిందో తెలుసా? ఓన్లీ 5,00,000 టన్స్ మాత్రమే ఇచ్చింది. సో, దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 3,00,000 టన్స్. సో, అందుకని ఆబ్వియస్లీ షార్టేజ్ కూడా వచ్చింది. మెయిన్ ఇష్యూ వచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. బికాస్ ఆఫ్ ద డిలే ఆఫ్ స్టాక్స్ 8,00,000 టన్స్ ఇవ్వాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 5,00,000 మాత్రమే ఇచ్చింది. అంటే దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ 3,00,000. సో, ఆబ్వియస్లీ షార్టేజ్ కూడా అందుకే వచ్చింది. అండ్ వన్ మోర్ రీజన్ ఇస్ దట్ స్టేట్ లెవెల్‌లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో అంటే ఎఫెక్టివ్‌గా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో, యూరియా షార్టేజ్ ఉండటం వల్ల ఫార్మర్స్ అనేది బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సొస్తుంది. అంటే వాళ్ళు మామూలు ధర కంటే వాళ్ళు డబుల్ రేట్‌కి కొనాల్సొస్తుంది షార్టేజ్ ఉండటం వల్ల. స్టేట్ గవర్నమెంట్ కూడా సో, ఇన్ మై ఒపీనియన్ స్టేట్ గవర్నమెంట్ కూడా అందరికీ అంటే ఈక్వల్ మేనర్‌లో ఫ్రీ అండ్ ఎఫెక్టివ్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలనేది నా ఒపీనియన్. సెంట్రల్ గవర్నమెంట్ టైమ్లీ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఎఫెక్టివ్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, ఫార్మర్స్ డిమాండ్ అనేది ఒకటే. వాళ్ళకి రావాల్సిన సఫిషియంట్ యూరియా అనేది ఈ సీజన్‌లోనే కావాలి. అండ్ బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సఫిషియంట్ స్టాక్స్ అయితే ఇవ్వలేదు. సెకండ్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎఫెక్టివ్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో, ఫార్మర్స్ డిమాండ్ ఒకటే. వాళ్ళకి యూరియా అనేది ఈ ఈ ఖరీఫ్ సీజన్‌లోనే వాళ్ళకి రిమైనింగ్ పెండింగ్ యూరియా స్టాక్ అనేది రావాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు చూసుకోవాలి. సో So now the question comes, which government to blame? In my opinion, state government and central government ఇద్దరిది ఫాల్ట్ ఉంది. ఫార్మర్స్ డిమాండ్ అయితే ఓన్లీ వాళ్ళకి యూరియా సప్లై టైమ్లీ మేనర్‌లో కావాలి అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా! సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి చాలా డిలే ఉంది. ఓన్లీ 5,00,000 టన్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. దే షుడ్ మేక్ ష్యూర్ దట్ బ్లాక్ మార్కెట్‌లో అమ్మట్లేదు అని. సో యాహ్! Finally, we need to question both the government, state government and central government. For state government వచ్చేసి for the delay of stocks, and central government and state government central government for the delay of stocks and state government for mismanagement. సో యాహ్! ఫార్మర్స్ డిమాండ్ అయితే ఇప్పుడు స్పెసిఫిక్‌గా వాళ్ళకి రావాల్సిన యూరియా స్టాక్స్ అనేది ఈ సీజన్‌లోనే వాళ్ళకి ఇక్కడ రావాలని డిమాండ్ చేస్తున్నారు. సో, సొల్యూషన్ ఏంటంటే వాళ్ళకి ఫార్మర్స్‌కి జనరల్‌గా టైమ్లీగా వాళ్ళకి ఎఫెక్టివ్‌గా టైమ్లీ సపోర్ట్ కావాలి. టైమ్లీగా యూరియా సప్లై అయితే ఉండాలి. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫ్రీ అండ్ ఎఫెక్టివ్ మేనర్‌లో సప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. యాహ్! సో, దిస్ ఈస్ మై టేక్ ఆన్ దిస్. సో, జస్ట్ లెట్ మీ నో యువర్ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఆన్ దిస్. Just comment on your opinions, and yeah, if you like my video, just please like, share and subscribe. Thank you.